నమస్తే అండి. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ధనవంతుడు తన గురువు దగ్గరికి తన గత జన్మ వృత్తాంతం తెలుసుకోవడానికి ఆయన గురువు దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఇలా అడిగాడట, స్వామి, నేను ఈ జన్మలో ఇంత మహారాజులా పుట్టాను కదా, గత జన్మలో నేను ఎవరినో నాకు తెలుసుకోవాలని ఉంది స్వామి, నా గత జన్మ గురించి కొంచెం చెప్పండి అని చెప్పి ఆ ధనవంతుడు గురువుగారిని అడిగాడట. అప్పుడు ఆ గురువుగారు అతని గత జన్మ గురించి ఇలా చెప్పడం ప్రారంభించాడట. నువ్వు గత జన్మలో ఒక బ్రాహ్మణుడివి, ఇంకో బ్రాహ్మణుడి దగ్గర వంటవాడి కింద సహాయకుడిగా పనిచేస్తూ ఉండేవాడివి. పనిచేస్తూ ఉంటే నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడం అంటే చాలా ఇష్టం. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదనే సిద్ధాంతాన్ని నువ్వు నమ్మేవాడివి. ఆ సిద్ధాంతాన్ని అనుసరించేవాడివి కూడా, అందరికీ అన్నదానాలు చేసేవాడివి. నీకున్న కాస్త భూమిని, నీకున్న కాస్త ఇల్లుని కూడా అమ్మేసి అందరికీ అన్నదానాలు చేశావు. అలా 4 ఏళ్ళ పాటు చేస్తే ఉన్న ఆస్తి అంతా హరించుకుపోయింది. అప్పుడు నీ భార్యకి నీ మీద కోపం వచ్చి ఇల్లు వదిలేసి అలిగేసి వెళ్ళిపోయింది, పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన భార్య మళ్ళీ తిరిగి రాలేదు, నీ దగ్గరికి తిరిగి రాలేదు. అప్పుడు నీ పరిస్థితి చూసి, నువ్వు ఉన్న దీనమైన పరిస్థితి చూసి ఆ ఊరి గుడి పూజారికి నీ మీద చాలా జాలేసింది. మీ ఊళ్ళో నరసింహాలయం ఉండేది. ఆ నరసింహాలయంలోనే ఉన్న పూజారికి నీ మీద జాలి వేసి అక్కడ గుడిలో నీకు వంటవాడిగా పనిప్పించాడు. వంటవాడిగా పనిప్పిస్తే ప్రతి ఏటా స్వామివారికి జరిగే ఉత్సవాలకి మహాన్నదానం చేసేవాడివి నువ్వు. పెద్ద బజార్లోకి పోయి ఒకళ్ళు పప్పుమ్మని, ఒకళ్ళు నెయ్యమ్మని, ఇంకొకళ్ళు చింతపండు ఉమ్మని, ఇలా అందరికీ సరుకుల సరంజామా అప్పచెప్పేసి వచ్చి ఆ సరుకులు తీసుకుని వచ్చి గొప్ప అన్నదానం చేసేవాడివి. విచిత్రం ఏంటంటే నీకు సరుకులు ఇచ్చిన ఆ వర్తకులకు కూడా ఇంకా లాభం వచ్చేది. అందుకే నువ్వు అడిగిన ప్రతిసారి వాళ్ళకి కాదనకుండా వెంటనే సామాన్లు ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ అన్నదానం అయిపోగానే నీకు వచ్చిన జీతంలోని నువ్వు వాళ్ళకి అప్పులు తీర్చేస్తూ ఉండేవాడివి. ఇలా ప్రతి ఏటా కూడా మహా జనాలకు కూడా నువ్వు అన్నదానాలు చేశావు. నీ చేతి వంట తిన్న వాళ్ళందరూ కూడా మహానుభావుడు చల్లగా ఉండాలి, 10 కాలాల పాటు కుటుంబం చల్లగా ఉండాలని అందరూ నిన్ను ఆశీర్వదించేవారు. ఆశీర్వదిస్తుంటే ఒక రోజు రాత్రి నువ్వు నీ తనువు చాలించే సమయంలో, ఈశ్వర, ఈ జన్మలో ఇన్ని కష్టాలు పడ్డాను, ఇన్ని బాధలు పడ్డాను, నాకంటూ ఏమీ లేకుండా నేను పోతున్నాను, మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మహారాజై పుడతానా అని చెప్పి నువ్వు ఆ ఈశ్వరుని అడిగావు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు మనం చివరి నిమిషంలో, చనిపోయే ముందు చివరి నిమిషంలో దేవుణ్ణి ఏదైతే అడుగుతూ మన ప్రాణం వదులుతామో ఆ తర్వాత జన్మలో మనకు అదే సంప్రాప్తిస్తుంది. అలాగే నువ్వు ఏదైతే అడిగావో మళ్ళీ జన్మకు కూడా నీకు నువ్వు చేసిన దాన ధర్మాల పుణ్యాన్ని బట్టి నువ్వు మహారాజు జీవితం అనుభవిస్తున్నావు అని చెప్పి అన్నాడంట. అప్పుడు ఈ ధనవంతుడు అన్నాడంట, నిజమే స్వామి, ఇప్పటికీ కూడా నాకు వచ్చే ధనంలో, నాకు వచ్చే లాభాల్లో 3వ వంతు నేను గుళ్ళకి, ఆలయాలకి నేను విరాళాలు ఇస్తూ ఉంటాను. ఆ జన్మలో నా భార్యని, నా పిల్లల్ని బాధ పెట్టడం వల్లనేమో ఈ జన్మలో కూడా నాకు భార్య వియోగం, నా పిల్లలతో వియోగం వచ్చి నాకు వాళ్ళు దూరం అయిపోయారు, నా మధ్య జీవితంలోనే వాళ్ళు నాకు దూరం అయిపోయారు అని చెప్పి అన్నాడు. దానికి గురువుగారు ఇలా అన్నారంట, అదే తప్పు నాయనా. ఏ పని చేస్తున్నా సరే అది నేను చేస్తున్నాను అంటే అది అహం అవుతుంది. అది ఈశ్వరుడు చేస్తున్నాడంటే అది అతనికి సంబంధించినది అవుతుంది. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు లేవగానే, స్వామి, నేను చేసే ఏ పని కూడా నాకు సంబంధించినది కాదు, అందుకే ఆ కర్మ నాకు అంటనివ్వకు, మంచైనా చెడైనా అది నీకే సమర్పితం అని ఈశ్వరార్పితం చేసి ఆ కర్మను ఈశ్వరుడికి అర్పించావు అంటే కర్మ నిన్ను అంటదు. అలా కాకుండా అది నేనే చేస్తున్నాను అంటే ఆ జన్మలో అన్ని అన్నదానాలు నేనే చేస్తున్నాను అన్న భావనతోనే నువ్వు చేసావు. అలా కాకుండా ఈశ్వర, ఇది చేసేది ఏది నేను కాదు, అంతా నువ్వే చేసావంటే నువ్వు ఈ జన్మలో ముక్తి పొందేవాడివి. అలా కాకుండా నేనే చేశాను అంటూ చివరి నిమిషంలో మళ్ళీ జన్మకు నేను రాజై పుడతానని అడగబట్టి నీకు ఈశ్వరుడు మళ్ళీ మహారాజ్ జన్మ ఇచ్చాడు. ఏ జన్మకైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరివి నేను చేస్తున్నాను, ఇది నేను చేసింది అనుకుంటే అది అహం అవుతుంది, కర్మై అంటుకుంటుంది. అలా కాకుండా ఏ చేసినా సరే, ఏం జరిగినా సరే ఈశ్వరార్పితం, ఇది నీకే చెందినది, నేను చేసినది కాదు అని భగవంతుడికి సమర్పించావో అది ఈశ్వరుడికే చెందుతుంది. నీకు కర్మఫలం అంటుకోదు. అది మంచైనా చెడైనా, సంతోషమైనా దుఃఖమైనా అంతా ఈశ్వరుడికి సమర్పించుకుంటే అంత శుభమే జరుగుతుందని చెప్పాడంట స్వామీజీ. సర్వే జనా సుఖినో భవంతు.